మాకు ఎవరు హెల్ప్ చేయలేదండి. మేము ఎలాగ ఆ బురదలోని వర్షం నీటిలోని ఎలా జారుకొని ఎలా దొర్లుకుంటూ అంటే ఒక దగ్గర అలాగే దిగిపోయామండి. మరి ఎలా జారామో మాకే తెలీదు. నడుచుకొని వచ్చినాక నాకు ఎత్తాడండి. ఒక మనిషి వచ్చాడు, గుర్రాలు నడిపే మనిషి ఉంటాడే, ముస్లిమేనండి వాడు. నాకైతే చాలా భయపడిపోయాను. వాళ్ళు వస్తుంటే అసలు వీడు గన్ను పట్టుకుని వచ్చిన వాడు టెర్రరిస్టు పోలీస్ డ్రెస్లో ఉన్నాడండి. జమ్మూ కాశ్మీర్ పోలీసు లాగా ఉన్నాడా? అంటే ఆ డ్రెస్ వాళ్ళు వేసుకుంటారు, ఆర్మీ యూనిఫామ్ లాంటిది వేసుకున్నాడు వాడు. మాకు పోలీసో తెలీదు, దొంగ తెలీదు, మాకు ఎవరు హెల్ప్ చేయడానికి వస్తున్నారని ఒక క్షణం ఆశపడ్డామండి. కానీ చూస్తే వాడు పోలీస్ కాదు, వాడు గన్ను అంటే ఆ సౌండ్ మాకు ఆడి దగ్గర నుంచి వచ్చిందని మాకు అర్థమైపోయింది. అమ్మో అనుకున్నాం. అప్పుడు నేను కళ్ళు మూసానండి భయానికి. నేనైతే మేము పరిగెడుతున్నప్పుడు కొంత దూరం వెళ్ళినాక ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినాక ఈ గుర్రం తలక మనుషులు మాకు ఎదురయ్యారండి. భయపడకండి రండి మీకు హెల్ప్ చేస్తామని చెప్పి వచ్చారు. ఒకడైతే నన్ను భుజం మీద వేసుకొని కొంత దూరం నడిపాడు. నాకేమైందంటే బురదలో కాళ్ళు కూరుకుపోయింది. నా కాళ్ళు ఈయన ఆడ పక్క ఎత్తుతున్నారు అంటే నా కాళ్ళలో శక్తి పోయింది. నేను లేవలేపాను. నేను లేవలేను, నన్ను వదిలేయండి, మీరు వెళ్ళిపోండి అంటున్నాను. అలాగ వదిలేస్తామా అని అన్నారు. మళ్ళీ లాగారండి, అందులోంచి లాగి మరి కొంచెం దూరం తీసుకెళ్ళారు. అంటే బురదలో ఇంత అడుగుని ఎలా ఉందో తెలియదండి. రాయళ్ళు ఉంటాయండి. రాయి బురదండి. ఆ బురదలో పడితే రాయేమో హెడ్ డేంజర్ అయితే అసలుకండి హెడ్ డేంజర్ అయితే మరి బ్రతకమండి.